లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కంగ్రాట్యులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే బాధపడుతున్న టైంలోని తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆ యొక్క సెక్షన్లోని వాళ్ళని కూడా ఎంపిక చేయడం అనేది నిజంగా అసలు చాలా హ్యాపీనెస్ని కలిగించింది. అది చాలా అంటే హిస్టరీలోనే లిఖించదగినది. ఒక పెద్ద ఇది మూవ్ ఒక గవర్నమెంట్ తోటి, స్టేట్ గవర్నమెంట్. అండ్ ఈ న్యూస్ వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే ట్రాన్స్జెండర్స్ జెన్యూనిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఉద్యోగాలు రావాలి. ఎందుకంటే ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఎంతమంది ఈరోజు బయట కనిపిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా 50 పోస్టులు యాక్చువల్గా పైలట్ ప్రాజెక్ట్లో దానికి సెలెక్షన్స్ అయినాయి. నిన్న ఫిజికల్ టెస్ట్ కూడా అయింది. ట్రాన్స్జెండర్స్లోని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్కి వ్యతిరేకం, ముఖ్యంగా క్యూవేర్ విమెన్ ఎవరైతే విమెన్ ఉన్నారో LGBTQIలో వాళ్ళు ఎగెనెస్ట్గా ఉన్నారు. ఎందుకనంటే హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఆవిడతో చాలా మ్యాటర్స్ మాట్లాడాలి అని చెప్పి ఈరోజు మన స్టూడియోకి అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. ఆవిడ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్ రచన ముద్రబోయిని గారు. ఆవిడతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే నమస్తే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్కి ఇప్పటి వరకు కూడా ఒక గుర్తింపు లేదు అని చెప్పి బాధపడుతున్న టైంలోని తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కానిస్టేబుల్స్కి ఆ యొక్క సెక్షన్లోని వాళ్ళని కూడా ఎంపిక చేయడం అన్నది నిజంగా అసలు చాలా హ్యాపీనెస్ని కలిగించింది. అండ్ ఇప్పుడు దానికి సంబంధించి సెలెక్షన్స్ కూడా జరిగాయని కూడా విన్నాము. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? అది చాలా అంటే హిస్టరీలోనే లిఖించదగినది. ఒక పెద్ద ఇది మూవ్ ఒక గవర్నమెంట్ తోటి, స్టేట్ గవర్నమెంట్ తోటి పైలట్ ప్రాజెక్ట్గా చేస్తున్నారు. బట్ అంటే ఇది ఎప్పుడూ అనుకోలేదంటే ఇంత తొందరగా ఇంత మార్పు ఉద్యోగాలకు సంబంధించి మా కమ్యూనిటీకి వస్తుందని అనుకోలేదు. దీని వెనక చాలా కృషి చేస్తాం. 2014 నుంచి కూడా నాల్సా జడ్జిమెంట్ ఎప్పుడైతే సుప్రీంకోర్టు వచ్చిందో అప్పటి నుంచి పని చేసుకుంటూ వచ్చాము. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత లైక్ టుడే వీ కెన్ సీ దిస్ లైక్ ఇన్ తెలంగాణ. అండ్ ఈ న్యూస్ వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే ట్రాన్స్జెండర్స్ జెన్యూనిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఉద్యోగాలు రావాలి. ఎందుకంటే ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఎంతమంది ఈరోజు బయట కనిపిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. రౌడీజం చేయడం కావచ్చు. సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగం దక్కకూడదు, అర్హులకి దక్కాలి అని చెప్పి చాలా ప్రేయర్స్ అయితే చేశారు. అందులో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్. ఎందుకంటే నేను స్నేహ గారితో మాట్లాడినప్పుడు చాలా ఆవిడ కూడా అదే కోరుకున్నారు, నేను అదే కోరుకున్నా. సో ఈ సెలెక్షన్స్ అన్నవి ఏ విధంగా జరిపారు? మొత్తం ఎంతమంది ఇప్పటి వరకు సెలెక్ట్ అయ్యారమ్మా? యాక్చువల్గా 50 పోస్టులు యాక్చువల్గా పైలట్ ప్రాజెక్ట్లో దానికి సెలెక్షన్స్ అయినాయి. నిన్న ఫిజికల్ టెస్ట్ కూడా అయింది. సో సెలెక్షన్ ప్రొసీజర్ అనేది అంటే కొన్ని గైడ్లైన్స్ వాళ్ళు అంటే సడలింపు చేశారు. యాక్చువల్గా అంటే మామూలుగా ఆడవారికి మగవారికి ఉన్నట్టు శరీర దారుఢ్యం ఉండదు కాబట్టి ట్రాన్స్ వాళ్ళకి, మాలో కూడా ట్రాన్స్ ఉమెన్ ట్రాన్స్ మెన్ కూడా ఉన్నాడు. సో వాళ్ళకి కొద్దిగా ఎవరైతే మహిళలు పురుషులు ఉందో పరుగు అందులో కూడా తగ్గించారు, టైం పెంచారు. సో ఇవన్నీ కూడా సడలింపులు చేశారు. ప్లస్ అంటే ట్రాన్స్ మెన్కి ట్రాన్స్ విమెన్కి నిష్పత్తి ఏం లేదు, రేషియోలో ఏమి ఇవ్వలేరు, ఓపెన్గానే పెట్టారు అది. సో 50 మెంబర్స్ ఎవరైతే ముందు వస్తారో హూ కమ్ అర్లీ అండ్ ఒక క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో తెలంగాణలోనే 10th నుంచి లేదా 7th మినిమం క్వాలిఫికేషన్ 7th అట్లా పెట్టుకొని ఆ బేసిస్ మీద తీసుకున్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఫాలో చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవంతా సెలెక్షన్ క్రైటీరియా అయింది. సో నిజంగా ఇది ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఇక రేపు పొద్దున్న నుంచి మొత్తం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఏదైతే డబ్బుల కోసం భిక్షాటన చేసుకునే మీరు అదే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇవాళ అందరూ కూడా సాల్యూట్ చేసే విధంగా ఆ యొక్క డ్రెస్లోని మీరు కనిపించడం అనేది నిజంగా చాలా హ్యాపీనెస్ని కలిగిస్తుంది. అవును, 2 విధాలుగా ఇది చూస్తున్నాం. ఒకటేమో ప్రైడ్ ఫీలింగ్, అది ఒకటి. అంటే ఎక్కడైతే వాళ్ళు అంటే అదే మీరు అన్నట్టు భిక్షాటన ఏదైతే చేశారో అక్కడ పోలీస్ డ్రెస్ వేసుకొని వాళ్ళు ఉంటారు, ట్రాఫిక్ వాలంటీర్స్గా ఒకటి. రెండోది గత కొన్ని సంవత్సరాలుగా గవర్నమెంట్తో మేము చెప్తుంది ఏంటంటే క్రైమ్ చాలా పెరిగింది, వైలెన్స్ చాలా ట్రాన్స్ ఉమెన్ పట్ల ముఖ్యంగా పెరిగింది. ఎందుకంటే పబ్లిక్గా వాళ్ళు సెక్స్ వర్క్లో వెళ్ళినా లేదా బెగ్గింగ్కి వెళ్ళినా వాళ్ళని అటాక్ చేయటము ఇవన్నీ చూస్తూ ఉన్నాం.
సో అది కూడా ఒక అందులో కూడా ఒక మార్పు వస్తుంది, వైలెన్స్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే నౌ దే ఆర్ ఇన్ టు ద డిపార్ట్మెంట్ అయినప్పుడు ఆ సేఫ్టీ సెక్యూరిటీ అన్నది ఎవరైనా వెంటనే అలాంటి ఏదైనా వైలెన్స్ చేయాలన్నా కూడా ఆలోచిస్తారు 1-2 సార్లు. సో ఇట్ సెల్ఫ్ బికమ్ ఎ సేఫ్టీ థింగ్ ఫర్ దెమ్. రైట్ అమ్మా. అంటే ఇప్పుడు మీరు ఏదైతే వైలెన్స్ అది చెప్తూ ఉన్నారో, నిజంగా ఈ మధ్యకాలంలోని ప్రజల్లోని ఈ వైలెన్స్ అంటే ఎక్కువ శాతం పెరిగిపోయింది. అటు ట్రాన్స్జెండర్స్ పైన కూడా దాడులు ఏమాత్రం కూడా తగ్గట్లా. గతంలో మనం చూసుకుంటే షీలాకి సంబంధించి కూడా మీరందరూ కూడా చాలా వరకు ప్రొటెస్ట్ చేశారు, మాకు న్యాయం జరగాలి, ఎందుకంటే ఇట్లా గ్యాంగ్ రేపు మీ పైన కూడా చేసి హత్య చేసి చంపేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న హాసిని అసలు నిజంగా అంత కిరాతకంగా చంపుతారా? 12 మంది దాడి చేసి, ముఖ్యంగా అంటే అమ్మ మీ ట్రాన్స్జెండర్స్లోని ఒకవేళ మీరు ఎవరైనా సరే ట్రాన్స్జెండర్స్ లవ్ అని చెప్పి కానీ ఇట్లా వెళ్తున్నప్పుడు మీరు వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారా? లవ్ అనేది చాలా స్పాంటేనియస్ ఫీలింగ్ కదా, అది దానిలో అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది కాబట్టి దానిలో ఎవరి ప్రమేయం ఉండదు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, అది ట్రాన్స్ వాళ్ళు కావచ్చు, మేల్ ఫీమేల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అందులో ప్రమేయం ఏముండదు. మేము అడిగేది ఏంటంటే లీగాలిటీ, లీగల్ రైట్స్. ఏదైతే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లో ఆడవారికి మగవాళ్ళకి ఏదైతే రైట్స్ ఉన్నాయో, సో మేము అడిగేది మ్యారేజ్ రైట్స్. యాక్చువల్గా మ్యారేజ్ రైట్స్ అంటే ఎలా అయితే మగవారికి ఆడవారికి పెళ్లి చేసుకునే హక్కు ఉందో సమానంగా, అదొక కాన్స్టిట్యూషనల్ రైట్ కదా, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. అది ఫ్రీడమ్ కూడా వాళ్ళకి. సేమ్ రైట్స్ ఎల్జిబిటిక్యూ వాళ్ళకి ఇమ్మని అడుగుతున్నాము. అందులో ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకు అడుగుతా ఉన్నాము అంటే, ఎప్పుడైతే మ్యారేజ్కి లీగల్ ప్రొటెక్షన్ ఉండదో అప్పుడు అందులో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. పార్ట్నర్ వైలెన్స్ ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ ఉంది, సెక్షువల్ హెరాస్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మాతో కలిసి జీవించడానికి వచ్చామని చెప్పి, ప్రేమిస్తున్నామని చెప్పి ఆ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బులు, టైము ఇవన్నీ వాడుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకని మ్యారేజ్ రైట్స్ అడుగుతూ ఉన్నాము ప్రస్తుతానికి. ఓకే. సో నేను ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ చేయాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఈ జరిగిన ఈ వైలెన్స్లో కూడా సాధారణంగా మీ కమ్యూనిటీలోని మీకు మీరు ఫ్రెండ్స్ ఉంటారు, అవతల వ్యక్తి ఏం ఆశించి మీ దగ్గరికి వచ్చారో అన్న విషయం మీరు ఐడెంటిఫై చేయగలరు. సో తను కరెక్ట్ కాదు అని మీరు చెప్పే సందర్భం కూడా ఇక్కడ నుంచి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్లోని హాసిని చేసిన తప్పు అదే. ఎందుకంటే అవతల వ్యక్తి మంచివాడు కాదు అని చెప్పినందుకు అతను దీనిపైన గ్రడ్జ్ పెట్టుకొని మొత్తం కూడా ఒక ప్లాన్ చేసి తనని గుడి నుంచి వస్తున్న సందర్భంలోని చంపిన సిచ్యువేషన్. కాబట్టి రేపొద్దున మీరు అటువంటి స్టాండ్ తీసుకోవాలన్నా కూడా భయపడేటట్టు చేశారు. సో అందుకని ఈ క్వశ్చన్ అడిగాను అనమాట. మీకు అలా చెప్తే వినేవాళ్ళు ఉంటారా, లేకపోతే నా ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మీకు ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారా ఏంటి? ఇది అంటే హాస్నీస్ ప్లేస్లో ఎవరికన్నా జరిగేదే ఈ ప్రమాదం. యాక్చువల్గా ఇది ఒక పర్సనల్ స్పేస్ నుంచి వస్తున్న కక్ష కదా, అంటే రివెంజ్ ప్రకారం వస్తుంది. సో బట్ హాసిని ఒక పవర్ఫుల్ పొజిషన్లో కూడా ఉంది, ఒక హిజ్రా నాయకురాలు అయింది, ఒక లీడర్ లాగా ఉంది. సో ఆ పవరు, అది కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆ పవర్ని తగ్గించడానికి ప్రయత్నం అక్కడ జరిగింది, క్లియర్గా కనిపిస్తుంది. సో ఆమె ఎక్కడైతే ఇప్పుడు ఈ రిలేషన్షిప్స్లో ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ చేయటం స్టార్ట్ చేసిందో ఆ దఖల్ అందాజీ నచ్చలేదు అక్కడ. సో అందుకని ఆమెను సైలెన్స్ చేయాలంటే ఆమెని మర్డర్ చేసినట్టు మాకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. సో కానీ నేను అనేది ఏంటంటే, ఈ రిస్క్ ఎవరికి కూడా లేకపోలేదు. ముఖ్యంగా హిజ్రా ట్రాన్స్ కమ్యూనిటీస్లో ఎవరైతే ముందు ఉన్నారు, ముందు వరుసలో రైట్స్ కోసం, ఈక్వాలిటీ కోసం పోరాడుతున్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా రిస్క్ ఉంది. నేను ఒక్క ట్రాన్స్ కమ్యూనిటీ తీసుకున్నాను, అన్ని మైనారిటీస్ కమ్యూనిటీస్కి రిస్క్ ఉంది. దళిత్ తీసుకోండి, ముస్లిం తీసుకోండి, ఏ మైనారిటీ, విమెన్ తీసుకోండి, వాళ్ళందరికీ ఆ రిస్క్ ఉంది. థింగ్ ఏంటంటే, వేర్ ఈజ్ ద ప్రొటెక్షన్ ఫర్ విజిల్ బ్లోయర్? అంటే ఎవరైతే రైట్స్ కోసం ముందు ఉన్నారో వరుసలో వాళ్ళకి అసలు ప్రొటెక్షన్ అనేది ఒక పాలసీ, ఒక లా ఎక్కడుంది? లేదు కదా. సో దాని గురించి మనం పనిచేయాలి యాక్చువల్లీ ఒక సమాజంలాగా. ఎందుకంటే మైనారిటీస్లో ముందున్న వాళ్ళు ఎవరైతే లీడర్స్కి, వాళ్ళకి ఖచ్చితంగా ప్రాణహాని ఉంది. ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ కూడా యాక్చువల్గా, ముఖ్యంగా ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించి. ఎందుకంటే ఇవాళ దాడులు అన్నవి ఆడ మగ, చిన్న పెద్ద, ట్రాన్స్ ఏం తేడా లేవట్లా. ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ విషయానికి మనం ఇప్పుడు పర్టికులర్గా మాట్లాడుకుంటే, మీ పైన కూడా దాడులు అలాగే జరుగుతున్నాయి, హెరాస్మెంట్స్ అలాగే జరుగుతున్నాయి. నెక్స్ట్ ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, మీరు కూడా చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీ టీం మెంబర్స్ నుంచి కానీ ఎటువంటి మీటింగ్స్ మీరు పెట్టుకున్నారు? లేకపోతే నెక్స్ట్ మీలోని ట్రాన్స్లు ఎవరైతే నెక్స్ట్ రాబోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీరు ఏ విధమైన సేఫ్టీ అన్నది మీరు కలిగిస్తున్నారు?
సో ఒక డిస్కషన్ కన్సిస్టెంట్గా జరగాలి, ఒక డైలాగ్ అనేది ఏంటంటే మాటలతోటి ఏదైతే ఉందో వైలెన్స్ అది ఛాతీల వరకు వెళుతుంది. యాక్చువల్గా మాటల్లోనే దాన్ని అంతం చేసే ఒక ప్రక్రియ కానీ ఒక ఆలోచన కానీ ఎవరికి చేయట్లేదు, దాని చుట్టూ చర్చ జరగట్లేదు. ముఖ్యంగా నేను దీన్ని ఎలా చెప్పాలి అంటే, బయటకు వచ్చినప్పుడు ఇంటి గడప బయట నుంచి మేము వచ్చినప్పుడు చప్పట్లు కొడతారు, కొంతమంది నవ్వుతారు పక్కన ఉండి. దట్స్ అ హ్యూమిలేషన్ ఫర్ మీ. లైక్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్ళినప్పుడు నవ్వుకోరు కదా. యాక్చువల్గా వాళ్ళు నవ్వుకున్న వాళ్ళు ఎందుకు అని డైరెక్ట్గా వెళ్ళి అడుగుతారు. బట్ మేము ట్రాన్స్ అని నవ్వుకున్నారులే, మాకు అలవాటు అయిపోతుంది. యాక్చువల్గా అది ఒక హ్యూమిలియేషన్ యాక్చువల్ ట్రాన్స్జెండర్ వ్యక్తులకి. అది కాకుండా చెక్క మాము గూడ్ ఇట్లా చప్పట్లు కొట్టి ఇవన్నీ కూడా ఒక పెద్ద హెరాస్మెంట్ కదా. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ డిస్క్రిమినేషన్ని, ఆ హెరాస్మెంట్ని వర్బల్గానే మనం ఎప్పుడైతే అడ్రస్ చేయకపోతామో అది ఫిజికల్గా తయారవుతుంది. సో మనం ఈరోజు తాళి కొట్టాం, నవ్వాము, వీళ్ళు ఏమనలేదు, ఏం చేయలేదు, తిట్టాము, ఏమనలేదు. సో వీళ్ళు కొట్టినా ఏమనరు, కాబట్టి వీళ్ళు చంపినా ఏమన్నారు అనే ఒక ధైర్యం పెరిగిపోతుంది సమాజంలో. అందుకే నేను ఎప్పుడు కూడా ప్రతి ఇంటర్లో చెప్తాను, ఎలా అయితే SC/ST అట్రాసిటీ యాక్ట్ ఉందో అందులో ప్రతి ఒక్క పదాన్ని డిఫైన్ చేశారు. దళిత్ ఉమెన్ని ఈ మాటలు ఈ చేతలు అంటే కనుక దాన్ని ఖచ్చితంగా ఈ విధమైన శిక్షలు ఉన్నాయని క్లియర్గా చెప్పారు. సో డిస్క్రిమినేషన్ డిఫైన్ చేశారు, దానికి పెనాల్టీస్ కూడా డిఫైన్ చేశారు. మేము కూడా కోరుకునేది అదేంటంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఒక ప్రైడ్ తేవాలి. అంటే ఈ హిపోక్రసీ సమాజంలో ఉంది కదా, దీవెనలు ఇచ్చేటప్పుడు మా కాళ్ళు మొక్కుతారు, మా దీవెనలు తీసుకుంటారు, అంతవరకు ఓకే. బట్ కానీ రోడ్డు మీద ఎక్కడ కలపడినా కానీ ఇలాంటి అంటే వేళాకోళం చప్పట్లు కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో దీన్ని అడ్రస్ చేయాలంటే ఒక మెకానిజం ఉండాలి, ఒక పాలసీ ఉండాలి, ఒక చట్టం ఉండాలి. యాక్చువల్గా అది చేయనప్పుడు ఇలాంటి చావుల వరకు వెళ్తాయి. అది వెర్బల్ అబ్యూస్ విల్ లీడ్ టు ద ఫిజికల్ వైలెన్స్ ఆల్సో. సో ముఖ్యంగా ఇలాగా ప్రతి ఒక్కరిని అనడానికి రీజన్స్ ఏంటంటే జెన్యున్గా ఉన్న వాళ్ళని ఎవరూ అనడం లేదు. సో ఈ మధ్యకాలంలోని ఫేక్ ట్రాన్స్జెండర్స్ ప్రతి చోట బాగా వాళ్ళని చూస్తేనే మనకు అర్థమైపోతుంది, అరే వారు ట్రాన్స్ కాదురా అని చెప్పి. సో ఈ విధమైన వాళ్ళు ఎక్కువ పెరిగిపోవడం వల్ల మిమ్మల్ని కూడా వాళ్ళలాగే అని ట్రీట్ చేయడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చా? నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, ఫేక్ ట్రాన్స్జెండర్ దాన్ని ఐ వోంట్ బై అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే ట్రాన్స్ అనే ఒక కాన్సెప్టే ఫేక్ అని సమాజం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ట్రాన్స్ మహిళలు హిజ్రాలు ఉన్నారనుకో, వాళ్ళని ఏమంటారంటే సమాజంలో మగవాళ్ళు చీరలు కట్టుకొని వచ్చారని. వాళ్ళకి అర్థం కాదు యాక్చువల్లీ. ఎందుకంటే సమాజంలో జెండర్ అనేది, సెక్స్ అనేది బైనరీలోనే ఉంది, ఆడ మగగానే ఉంది. ప్రతి ఒక్క పాలిటిక్స్ చూసుకోండి, ఆడమగగానే ఉంటుంది, వాష్రూమ్స్ నుంచి అన్నిటి నుంచి కదా. ఇది మనకు నేర్పిస్తాం మనం చిన్నప్పుడే, మన పిల్లలప్పుడే నేర్పిస్తాం ఆడమగనే ఉన్నారు అని. అక్కడ ఎప్పుడైతే ట్రాన్స్ వాళ్ళు కూడా ఉన్నారు అనే ఒక నాలెడ్జ్ వెళ్ళదో సమాజంలో, ట్రాన్స్ వాళ్ళు పక్కన ఉంచబడతారనమాట. వాళ్ళ పట్ల వివక్ష జరుగుతుంది, వాళ్ళు ఫేక్గానే సమాజం ట్రీట్ చేస్తుంది. సో ఫేక్ అన్నదాన్ని మేమందరం దాన్ని భరిస్తూ వస్తున్నాము. ఆ ఫేక్ అనేది లేదు. ఫేక్ ఇప్పుడు కొంతమంది మీరు అన్న ఎగ్జాంపులే తీసుకుంటాం, కొంతమంది మగవాళ్ళు చీరలు కట్టుకున్నాడు, వాళ్ళు మగవాళ్ళే, వాళ్ళు ట్రాన్స్ కాదు. యాక్చువల్గా మగవాళ్ళే చీరలు కట్టుకుని అడుగుతున్నారు. ఆ అడుక్కోవడం అయిపోయినాక వాళ్ళు ఇంటికి వెళ్తారు, వాళ్ళ భార్యలు పిల్లలు హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీ అంతేనా. అలానే గవర్నమెంట్ ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని తీసుకుంటారు ఆడ మగ వరుసలో నుంచొని మళ్ళీ. బట్ మేమనేది ట్రాన్స్ వాళ్ళు అలా కాదు. ట్రాన్స్ వాళ్ళు ఒక సెక్స్లో పుట్టి ఇంకో సెక్స్లో ట్రాన్సిషన్ అవుతారు, సర్జరీస్ చేసుకుంటారు, ఇవన్నీ ఉంటుంది కదా. సో ఆ ఐడెంటిటీ వాళ్ళతో వాళ్ళు ఉంటారు, జీవిస్తారు, జీవితాంతం ఉంటారు. సో అందులో ఒక అథెంటిసిటీ ఉంది. అంటే నేను నా మనసులో ఎట్లా అనుకుంటున్నాను, నేను అట్లా బయట కూడా జీవిస్తున్నాను. నేను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ సెక్స్లో నేను పుట్టినా కానీ ఈ నాలెడ్జ్ అనేది ఆ సమాజంలో సెన్సిటైజేషన్ ఓరియంటేషన్ లేదు. ఎందుకంటే స్కూల్ స్థాయి నుంచి కూడా, ఎడ్యుకేషన్ స్థాయి నుంచి కూడా ఇది ఎవరికీ తెలియదు. సో ఇదంతా బైనరీ ఎప్పుడైతే ఉందో, ఈ బైనరీలో ఉన్నంత వరకు సమాజము ట్రాన్స్ వాళ్ళకి ఈ చేత్కారాలు, ఈ వివక్ష జరుగుతూనే ఉంటాయి. సో మనం బడి నుంచి, మన ఇంటి నుంచి మొదలు పెట్టాలి. ఫస్ట్ సెన్సిటైజేషన్ ఏంటంటే ఆడమగ కాదు, ట్రాన్స్ వాళ్ళు కూడా ఉంటారు అని. అప్పుడు అది స్టార్ట్ చేసినప్పుడు యాక్సెప్టెన్స్ అనేది నెక్స్ట్ వస్తూనే ఉంటుంది వెంట. అండ్ అమ్మ, ఈ మధ్యకాలంలోని మనం సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, ప్రతి చోట చూస్తూ ఉంటే ఈ అబ్బాయిలు చక్కగా ఉన్నవాళ్ళు ఏ విధంగా మారిపోతున్నారు. అందరూ కూడా అది రీల్స్ కోసం, అంటే వ్యూస్ కోసం చేస్తున్నారా, లైకుల కోసం చేస్తున్నారా, నిజంగా వాళ్ళు అలా మారిపోతున్నారు, అసలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు అని చెప్పి మీరు కూడా చూసే ఉంటారు. ఆ కమెంట్స్ కావచ్చు, ఓపెన్ చేస్తే మనం 100 కానీ చూసినట్లయితే అందులో 50 వరకు కూడా వాళ్ళే ఉన్నారు, మొత్తం చేంజ్ అయిపోయినట్టు అబ్బాయిలే ఉన్నారు మొత్తం కూడా.
వాటిని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఎందుకంటే సమాజంలో కూడా అరే మగజాతి అంతరించిపోతుంది, ఏమవుతుందిరా మీ అందరికీ కూడా, ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు, ఆ లైకుల కోసం చేస్తున్నారా, లేకపోతే ఏంటి అసలు మీ ఇంటెన్షన్ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటో అవి మొత్తం కూడా అర్థం కావట్లా. అసలు ఏం జరుగుతుందంటారు మొత్తం ఇవన్నీ చూస్తూ ఉంటే? సో ఇది ఎక్స్పెక్టెడ్ యాక్చువల్గా, దీన్ని మేము ఎక్స్పెక్ట్ చేసాము. ఏంటంటే ఎల్జిబిటీ మూమెంట్ అనేది ఒక డైవర్సిఫైడ్ మూమెంట్, అంటే ఇందులో వివిధత ఉన్నది అన్నమాట. అంటే గేస్ అనేవాళ్ళు ఎవరు, లెస్బియను, ట్రాన్స్జెండర్, బైసెక్షువల్, ఎసెక్షువల్, ఇంటర్సెక్స్, ఇట్లా వేరు ఐడెంటిటీస్ ఉన్నాయి. అందులో కూడా రీజన్కి వచ్చేటప్పటికి వేరే ఐడెంటిటీస్ ఉన్నాయి. హిజ్రా, కిన్నర్, అరవాణి, తిరునంగై, నూపి, మాన్బి, ఇన్ని ఉన్నాయి యాక్చువల్గా, జోగప్ప, జోగ్పి అని. నేను చెప్పేది ఏంటంటే ఈ అండర్స్టాండింగ్, ఈ డైవర్సిటీ ఇంత ఉంటాయని కూడా ఎవరికి తెలియవు యాక్చువల్. మేము పోరాటం చేసేటప్పుడు ఎల్జిబిటిక్యూ రైట్స్లో ఫస్ట్ మేము 377 సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని డీక్రిమినలైజ్ చేయమని అడిగాము. అది డీక్రిమినలైజ్ అయింది 2018లో, సుప్రీంకోర్టు డీక్రిమినలైజ్ చేసింది. అప్పుడు ఒకలాంటి స్వతంత్రం ఎల్జిబిటీ కమ్యూనిటీస్కి వచ్చింది. బట్ ఈ స్వతంత్రము ఎల్జిబిటీ కమ్యూనిటీస్కే కాదు, వేరే సమాజంలో ఉన్న వేరే వాళ్ళకు కూడా ఇప్పుడు దీన్ని ఎలా అటాక్ చేయాలనే ఒక దారి కూడా చూపించింది అది. నేను అందుకే ఇందాక చెప్పాను ఏంటంటే వివక్షత ఎప్పుడైతే వర్బల్గా మీరు అడ్రస్ చేయరో, వర్బల్ అప్పుడే ఆపరో, అది ఫిజికల్గా వెళ్తుంది. సో ఇప్పుడు దీనికి మెయిన్ పాయింట్కి వస్తానంటే కట్టడి ఎక్కడ ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఒక గేలాగా ఇమిటేట్ చేసినా, ఒక ట్రాన్స్ లాగా ఇమిటేట్ చేసినా దిస్ ఈజ్ ఇల్లీగల్ అని చెప్పేది ఎక్కడ ఉంది. అంటే ప్రతిదానికి శిక్ష ఏమని నేను చెప్పను, అట్లీస్ట్ ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎక్కడున్నాయి. నేను ఒకటే చెప్తాను, ఫ్రీడమ్ అవును 377లో పోరాడి మేము ఫ్రీడమ్ తెచ్చుకున్నాం సుప్రీంకోర్టు ద్వారా. బట్ ఫ్రీడమ్ అనేది ఎలా ఉండాలి సమాజంలో? ఎవరో అడిగారు ఫ్రీడమ్ అంటే దీనికి లిమిట్, స్కై ఈజ్ ద లిమిట్. ఫ్రీడమ్కి లిమిట్ లేదు, లిమిట్ ఉంటే అప్పుడు ఫ్రీడమ్ ఎలా అవుతుంది కదా, స్కై ఈజ్ ద లిమిట్. కానీ నీ ఫ్రీడమ్ ఎక్కడ ఎండ్ అవుతుంది? నువ్వు ఎప్పుడైతే వేరే వాళ్ళ ఫ్రీడమ్ని కాంకర్ చేస్తావో అక్కడ నీ ఫ్రీడమ్ ఎండ్ అయిపోతుంది. యూ షుడ్ నాట్ ఇన్వేడ్ అదర్స్ ఫ్రీడమ్ యాక్చువల్లీ. అప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ని హరిస్తున్నప్పుడు నీ ఫ్రీడమ్ కూడా ఎండ్, అది అందరికీ వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ ఎల్జిబిటీ వాళ్ళు కూడా. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మా వాళ్ళకి ఒకటి సెన్సిటైజ్ చేస్తాం ఏంటంటే, ఇప్పుడు న్యూ సెన్స్ ఉంది కదా, దుకాణాల ముందుకెళ్ళి చీరలు ఎత్తడం, ఎప్పేయడం. మీకు ఈ ఫ్రీడమ్ మేము కొట్లాడి ట్రాన్స్లేట్స్ ఇవన్నీ ముందు తీసుకొని వెళ్తున్నాం, ఇదంతా ఇంక్లూజన్ తెస్తున్నాం. బట్ ఈ ఫ్రీడమ్ ఇలా వెళ్ళకూడదు. మీరు వెళ్ళి బట్టలు ఇప్పి చూపించుకునేంత అంటే మీరు మజ్బూర్ అవుతున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఇవన్నీ, కాబట్టి అది అర్థమవుతుంది. బట్ మీ జెండర్ని ప్రూవ్ చేసుకోవడానికి మీరు నగ్నంగా అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు మీరు ఇంకొకరి ఫ్రీడమ్ని ఇన్వైట్ చేస్తారు, అంటే ఇంటరప్ట్ చేస్తారు, డిస్టర్బ్ చేస్తారు. ఫ్రీడమ్ అనేది ఉండాలి, బట్ వేరే వాళ్ళ ఫ్రీడమ్ని హరించకూడదు. అక్కడ ఆడవాళ్ళలాగా మీరు కనపడుతున్నారు చీరలు కట్టుకొని, మీరు ఎప్పుడైతే వివస్త్ర అయిపోతారో ఆడవాళ్ళ మీద ఇంపాక్ట్ కలుగుతుంది అది కదా. సో ఇండైరెక్ట్గా ఈ జ్ఞానం అనేది, పొలిటికల్ నాలెడ్జ్ అనేది మేము చేస్తూ ఉన్నాం, ఓరియంటేషన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గవర్నమెంట్తో పనిచేస్తున్నామంటే మీరు వెంటనే మా వాళ్ళకి ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ ఇవన్నీ కల్పించండి. ఈ భిక్షాటన, సెక్స్ వర్క్ నుంచి వెళ్తారు వాళ్ళు, ఈ దారి నుంచి వెళ్ళి వేరే దారిలోకి వెళ్తారు. ఇంకేంటంటే బట్ వీళ్ళకి చెప్పగలుగుతున్నాం, గవర్నమెంట్కి చెప్పగలుగుతున్నాం. సమాజాన్ని ఓరియంట్ చేసేది ఎవరు? దెర్ ఈజ్ నో మాస్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఎట్ ఆల్. టు బీ ఫ్రాంక్, కేరళలో ఫస్ట్ ట్రాన్స్జెండర్ రైట్ గురించి సెన్సిటైజేషన్ చేద్దాం అనుకుంటే కోలీవుడ్ అంతా నిలబడ్డారు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ తోటి. వాళ్ళకున్న చిన్న బడ్జెట్లోనే ఇయర్లీ ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు. ఏంటంటే యాక్టర్స్ అందరూ కూడా ఒక 1 day ఈవెంట్లో దే విల్ వాక్ అనమాట, ర్యాంప్ మీద వాక్ చేస్తారు అలాంగ్ విత్ ట్రాన్స్జెండర్స్ అన్నమాట. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మాస్ సెన్సిటైజేషన్ కదా. అంటే ఆ వివక్షతని, అన్టచబిలిటీని, దీని అన్నింటినీ అడ్రస్ చేస్తారు. ఇంకేంటంటే వీ నీడ్ టు బీ మోర్ కాషియస్. సమాజంలో ఇట్లాంటి వివక్షత వస్తుంది అన్నప్పుడు సెన్సిటైజ్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది, కమ్యూనిటీకి కూడా ఉంది. బట్ సమాజం కూడా అర్థం చేసుకోవాల్సిన ఒకటి ఏంటంటే, మనము ఇలాంటి వివక్షత చేస్తే దిస్ విల్ హర్ట్ అండ్ ద హర్ట్ విల్ లీడ్ టు, ఈరోజు మనం ఒక అబ్బాయి ఒక అమ్మాయిలా చీర కట్టుకొని ఏదో సమ్ రీల్ చేసి వదిలిపోతాడు, బట్ ఆ ఇంపాక్ట్ ట్రాన్స్ వాళ్ళ మీద చాలా పడుతుంది. దట్ విల్ లీడ్ 2 విధాలకు పనిచేస్తుంది. ఏంటంటే ఎవరైతే ఇంకా రాలేదో ట్రాన్స్ అని బయటకి, వాళ్ళకి ఇంకా క్లోజెట్లోకి వెళ్ళిపోయేలా చేస్తుంది. అమ్మో ఇలా బయటకు వస్తే ఇలా చేస్తారు, నన్ను ఇలా గేలి చేస్తారు, వెళ్ళకోవడం చేస్తారు అనేది వాళ్ళు ఎప్పటికీ జీవితంలో బయటికి రాలేదు. వాళ్ళంటూ వాళ్ళు ట్రాన్స్లాగా జీవించలేరు ఎప్పుడు కూడా. అప్పుడు చాలా కుమిలిపోతారు, హ్యూమిలియేషన్కి ఫీల్ అవుతారు. ఇదొకటి అవుతుంది. రెండోది ఏంటంటే, మీరు అట్లా నవ్వు ఎగతాళి చేసినప్పుడు అది అలవాటు అయిపోతుంది, ఒక కల్చర్ అయిపోతుంది, ఒక సంస్కృతిలాగా బయటికి వెళ్ళి వీళ్ళనే కదా, వీళ్ళ మీద రీల్ చేయొచ్చు, తిట్టచ్చు, ఏమన్నా చేయొచ్చు అని. అది ఎప్పుడైతే కల్చర్ అవుతుందో, వర్బల్ కల్చర్ విల్ లీడ్ టు ఫిజికల్ వైలెన్స్. రైట్. అయితే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, ట్రాన్స్జెండర్స్లోని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంటే లా లేనంత ప్రకారము పెళ్లి చేసుకోరని లేదు, చేసుకొని సుఖంగా లేరని లేదు. సో మంచి ప్రశ్న. ఎందుకంటే చాలా రోజులు నేను అంటే ఎల్జిబిటీ మూవ్మెంట్ అంతా కూడా మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్కి వ్యతిరేకం. ముఖ్యంగా క్యూయర్ విమెన్, ఎవరైతే విమెన్ ఉన్నారో ఎల్జిబిటీ క్యూఏలో వాళ్ళు ఎగెనిస్ట్గా ఉన్నారు. ఎందుకనంటే విమెనే ఈ ఇన్స్టిట్యూషన్లో చాలా బాధలు పడుతూ ఉన్నారు. పెళ్ళి అనేది అంటే ఇప్పుడు ఎవరో తెలియని ఒక మగ వ్యక్తిని తల్లిదండ్రులు తీసుకొస్తారు, పెళ్లి చేసుకోవాలి, తనతోటి ఏమన్నా కానీ తనతోటి లైఫ్ అంతా చేయాలి. ఆ మగాడికి చాలా చాయిస్ ఉంటుంది, బట్ ఆడవాళ్ళకి ఏ చాయిస్ ఉండదు కదా. సో ఇదొక ఇన్స్టిట్యూషన్లో చాలా బాధ ఉంది, చాలా వైలెన్స్ ఉంది. కొట్టినా తిట్టినా ఎమోషనల్గా ఏం చేసినా కానీ అక్కడ ఉమెన్ ఉండాల్సి వస్తుంది. దీన్ని క్యూయర్ ఉమెన్ ముందే అన్నారు, లేదు అసలు ఆ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ మాకు వద్దు అని. అలా అని ఎల్జిబిటీ దానిలో మ్యారేజ్ ఒక డిమాండ్ అయ్యి లేదంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. బట్ ఇప్పుడు నేను మెయిన్ ఆడమగ మధ్య ఉన్న మ్యారేజ్ రిలేషన్షిప్కి ఎల్జిబిటీలో ఉన్న మ్యారేజ్ రిలేషన్షిప్ మధ్య డిఫరెన్స్ చెప్తాను. ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులు ఒక ఫ్యామిలీ, ఒక బ్యాక్గ్రౌండు, ఒక కాస్ట్, రిలీజన్ ఇవన్నీ పెద్ద రోల్ ప్లే చేస్తాయి కదా. వాళ్ళు చూసి తెలియని వాళ్ళు ఎవరో తీసుకొచ్చి పెళ్లి చేసేస్తారు, అయిపోతుంది. ఇక్కడ అలా జరగదు ఎల్జిబిటీ దానిలో. ఒకళ్ళొకళ్ళు ఫస్ట్ చూసుకుంటారు, అండర్స్టాండ్ చేసుకుంటారు. ఆ లవ్, ఎఫెక్షన్, ఇమోషన్స్ అనేవి ఒకళ్ళిద్దరి మధ్య జనరేట్ అవుతుంది. కొంత టైం పడుతుంది. అది యాక్చువల్గా తెలుసుకున్నాకనే దే విల్ లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు, లేదా పెళ్లి చేసుకోవాలని నీడ్ ఉంటే చేసుకుంటారు. సో థింగ్ ఏంటంటే మార్పు ఎక్కడ గమనించాలి అని అంటే లివింగ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఎల్జిబిటీ కమ్యూనిటీలో. వెన్ యూ కంపేర్ టు విమెన్ అండ్ మెన్. పెళ్లి చేసుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు. అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా సమాజంలో మాకు లేవు రైట్స్ అంటే మాకు ఎందుకు ఇవ్వలేదు అని ఎదిరించి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు యాక్చువల్గా. అంటే వీ విల్ షో దట్ వీ కెన్ ఆల్సో గెట్ మ్యారీడ్ అండ్ వీ కెన్ ఆల్సో ఇన్ లైక్ ఎలా అయితే మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి జీవిస్తున్నారు ఇన్ని సంవత్సరాలు, అలా మేము కూడా చూపిస్తామని చేసుకొని జీవించిన వాళ్ళు, చూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో బట్ కానీ ఈ ఏదైతే మీడియా ఇదంతా సోషల్ మీడియా ఉందో అందులో బయటికి రాకుండా చాలామంది ఉన్నారు. ఎందుకంటే దట్ విల్ ఇంపాక్ట్ దెర్ లైఫ్ కదా. కొంతమంది పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు, చట్టాలు లేనప్పుడు ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు అటాక్ చేయొచ్చు వాళ్ళ మీద. అందుకని చాలా సీక్రెట్గా చాలా తక్కువ సోషల్ లైమ్లైట్లో ఉంచుకొని వాళ్ళ పర్సనల్ లైఫ్ని వాళ్ళు ఉన్నారనమాట. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చిందంటే మీ ట్రాన్స్లోనే అంకిత రాజ్ వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఓకే ఒక పర్సన్ తను ఫ్యామిలీని ఒప్పించి బయటకు వచ్చారు, పెళ్లి చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ రీల్స్ కావచ్చు, వాళ్ళు హ్యాపీ మూమెంట్స్ చూసిన వాళ్ళందరూ కూడా ఓకే రా ట్రాన్స్జెండర్స్ని కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి చాలా వరకు హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ కట్ చేస్తే ఏం జరిగిందో తెలీదు, దే డివోర్స్డ్. అయితే దీని వెనక నేను ఇంకొకటి కూడా విన్నానమ్మా. యాక్చువల్లీ వీళ్ళిద్దరు కూడా అంటే రీసెంట్గా నేను విన్నా, వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు, కావాలని యాక్టింగ్ చేస్తూ ఉన్నారు, జనాలందరినీ కూడా మభ్య పెట్టడానికి, ఫ్యాన్స్ అంటే ఫాలోవర్స్ని పెంచుకోవడానికి వీళ్ళిద్దరు కూడా డివోర్స్ అయినట్టు యాక్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా ఈ విధమైన కమెంట్స్ నేను విన్నాను. ఏం చెప్తాను? యాక్చువల్గా నేను అంకితా రాజ్ వాళ్ళ అంటే ఏదైతే వాళ్ళ లైఫ్ ఉందో, వాళ్ళ మ్యారేజ్ బ్రేకప్ కాదు సపరేట్గా జీవించడానికి తీసుకున్న నిర్ణయాన్ని, దీని గురించి ఎపిసోడ్స్ చాలా ఒక 2-3-4 చేశాను. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. బట్ చాలామంది నన్ను వద్దు అన్నారు యాక్చువల్గా చేసేటప్పుడు. అంటే వాళ్ళది ప్రైవేట్ లైఫ్ కానండి అని ఒకటే చెప్పాను. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ప్రైవేటే, బట్ ఇట్స్ నాట్ ప్రైవేట్, ఇట్ ఈస్ పబ్లిక్. అంతా అక్కడ యూట్యూబ్లో ఉంది, ఓపెన్గా ఉంది. వాళ్ళు పెళ్లి చేసుకుంది, ఇల్లు కట్టుకుంది, ఇదంతా కూడా ఓపెన్గా ఉంది. సో ఒక ప్రైవేట్ లైఫ్ ఇద్దరి మధ్య కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అయినప్పుడు, అది పబ్లిక్ అయినప్పుడు దట్ విల్ షో అ గ్రేటర్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. సమాజం మీద ఒక లార్జర్ ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు మీరే అన్నారు కదా ఎంత బాగా ఉన్నారు, ఇల్లు తీసుకున్నారు, మళ్ళీ తర్వాత విడిపోయారు, ఇవన్నీ. సో ఇట్ ఈస్ షోయింగ్ అన్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్ కదా. సో చాలామంది కొన్ని వేల మంది లక్షల మంది మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది. అట్లాంటప్పుడు అది చెడు చూపించవచ్చు, మంచి చూపించవచ్చు, ఒకలాంటి కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేయొచ్చు మీరు ఇప్పుడు అన్నట్టు. సో యాజ్ ఎ కమ్యూనిటీ పర్సన్, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ రిప్రజెంట్ చేస్తూ నేను రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యాను. ఏంటంటే లేదు ఇది రైట్ టైము, యాక్చువల్గా పెళ్ళిళ్ళు అవుతే ఎలా అవుతాయి, ఎలా కలిసి ఉంటారు, అసలు రైట్స్ ఉన్నాయా, లీగాలిటీ ఉందా, ఇవన్నిటిని చెప్పవలసిన టైం ఇది, ఎగ్జాక్ట్ టైము. అంకితా రాజ్ అనేది ఒక ఎంట్రీ పాయింట్, ఒక థ్రెషోల్డ్ మాత్రమే. బట్ థింగ్ ఈజ్ దిస్ ఈజ్ అన్ అవెన్యూ టు డిస్కస్ ఆల్ దీస్ పాయింట్స్ అనమాట. ఎల్జిబిటీ కమ్యూనిటీలో, ముఖ్యంగా ట్రాన్స్ కమ్యూనిటీలో అసలు ఎలా ఉంది, లివింగ్ రిలేషన్షిప్లో ఎలా ఉంది,
మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఎలా ఉందన్న దానికి ఇది ఒక స్కోప్గా తీసుకొని నేను కొన్ని ఎపిసోడ్స్ చేశాను. వాళ్ళిద్దరూ కలిసి జీవించడం ఎలా పబ్లిక్ అయిందో, సోషల్ మీడియాలో ఉందో, విడివిడిగా జీవించడం అనేది కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయం పబ్లిక్లో ఉంది. దట్స్ కంప్లీట్లీ, అంటే దాని రీజన్స్ కంప్లీట్లీ పర్సనల్ వాళ్ళకి. మనం వాళ్ళ చుట్టూ ఒక అంటే వచ్చిన స్టోరీస్ అన్నీ అల్లినవే, వాళ్ళ ద్వారా విన్నవి కాదు అది. సో వీ డోంట్ నీడ్ టు యాడ్ మోర్ స్టోరీస్ అరౌండ్. దానికి మళ్ళీ ఇంకొన్ని కథలు అల్లవలసిన అవసరం మనకి లేదు. బట్ థింగ్ ఏంటంటే ఇది సేమ్, నేను అదే పాయింట్కి వస్తాను. ఏంటంటే ఎల్జీబీటీలో ట్రాన్స్ వాళ్ళు చాలా విజిబుల్గా ఉంటారు, కనపడతారు. ఎందుకంటే ట్రాన్స్జెండర్ వాళ్ళు మీ సమాజంలో బయటకు వెళ్ళగానే వాళ్ళకి చౌరస్తాలో కానీ ఎక్కడైనా కానీ కనపడుతూనే ఉంటారు. బట్ ఇట్లా కనపడే వాళ్ళు ఒకవేళ వీళ్ళకి మ్యారేజ్ రైట్స్ ఇవ్వనప్పుడు వీళ్ళు లివింగ్ రిలేషన్లో కానీ, ప్రేమలో కానీ, మ్యారేజ్లో కానీ ఎంటర్ అయినప్పుడు మామూలు వాళ్ళు ఎలా ఎంటర్ అవుతారో ఆడవాళ్ళ మగలు వీళ్ళ దగ్గర కూడా అందరూ వస్తారు, వీళ్ళు కూడా ప్రేమిస్తారు, పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేయనప్పుడు ఆ మ్యారేజ్లో జరిగే పార్ట్నర్ వైలెన్స్, హింస ఎవరెవరన్నా కొట్టచ్చు కదా. తల్లిదండ్రులు లేరు, అత్తమామలు లేరు, బట్ కానీ భర్త వల్ల సేఫ్టీ ఉందని ఏంటి, భర్తనే హింస చేయొచ్చు, భార్య హింస చేయొచ్చు భర్త మీద, వీళ్ళిద్దరి మీద చుట్టుపక్కల వాళ్ళ హింస చేయొచ్చు, అవునా, కమ్యూనిటీ హింస ఉండొచ్చు. ఇదంతా ఉన్నది. ఇదంతా ఒక స్ట్రెస్లా ఉంటుంది ఈ కపుల్ మీద. ఎందుకంటే మామూలు ఏదైతే ఫీమేల్ మేల్ రిలేషన్షిప్ ఉందో సమాజం ఎప్పుడు దాంతోనే కంపేర్ చేస్తుంది వీళ్ళ రిలేషన్షిప్ని. మీరే అన్నారు అంకిత రాజు కలిసి ఉంటే వావ్ ఎంత బాగున్నారంటే, ఉన్నారు, బట్ 2 సంవత్సరాలే ఉన్నారు. 2 సంవత్సరాలు కాకుండా నన్ను కొంతమంది అన్నారు, మాకు కొన్ని ఆశలు ఉండే వాళ్ళు కలిసి ఉన్నప్పుడు మేము కూడా పెళ్లి చేసుకోవచ్చు అని కొంతమంది ట్రాన్స్జెండర్ వాళ్ళు. కానీ మాకు ఇప్పుడు లేవంటే నేను అన్నాను, వాళ్ళు ఒక కపుల్ మాత్రమే, they won't represent the whole community కదా. Ankita is not a face of the whole transgender community, and Raj also not even face of the whole men community. అంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూ ఉంటాయి. ఏంటంటే ట్రాన్స్జెండర్స్కి భవిష్యత్తు అంటే ఫ్యూచర్ ఇద్దామని పెద్ద మనసు చేసుకొని వచ్చి పెళ్లి చేసుకున్నప్పటికీ వాళ్ళ యొక్క పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని వదలడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇలా మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. సో వాళ్ళని ఇంకెవరు వచ్చి పెళ్లి చేసుకుంటారు అని చెప్పి కూడా నేను కొన్ని విన్నా. ఏమంటారు? ఈ కపుల్ వీళ్ళ పర్సనల్ లైఫ్ పబ్లిక్ అవటం వల్ల, సోషల్ అవటం వల్ల అట్లాంటి జడ్జ్మెంట్స్ వచ్చినాయి. యాక్చువల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు 15-20 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఐ హ్యావ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద కమ్యూనిటీ. చాలామంది కలిసి జీవించి ఉన్నవాళ్ళు ప్రస్తుతం కూడా ఉన్నారు చాలామంది. థింగ్ ఏంటంటే సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, ఒక కపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని ఓవర్ సింప్లిఫికేషన్ అంటారు, దాన్ని మొత్తం కమ్యూనిటీకి ఆపాదించడం చాలా తప్పు. అది ఏ కపుల్ అయినా నేను అంటాను, ఒక ఆడమగ సంథింగ్, ఒక సెలబ్రిటీస్ ఉన్నారు, 2 యాక్టర్లు పెళ్లి చేసుకున్నారు, నేను పేర్లు చెప్పాను, వాళ్ళకి చూసి ఇలా చేసుకుంటే ఇలా అవుతుందా అనేది ఇట్స్ కంప్లీట్లీ పర్సనల్. వాళ్ళు వచ్చే చెప్పారు కదా పబ్లిక్లో, ఇది మా పర్సనల్ లైఫ్, మా మధ్య ఏం లేదు, మనకి క్లారిటీస్ ఇచ్చారు. యాక్చువల్గా వీళ్ళు ఇవ్వలేదు, అందుకని ఇన్ని కథలు వెళ్ళినాయి. థింగ్ ఏంటంటే ఈ రిస్క్ ఏదైతే ఉందో, ఆ రిస్క్ తీసుకునేది పెళ్లి చేసుకోవటము, పార్ట్నర్షిప్లో ఉండనేది, ఈ రిస్క్ని మినిమైజ్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఒక పాలసీ, ఒక లా రావాలి, లాలో చేంజ్ రావాలి. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే అప్పుడే మేము మార్చలేము, ఎందుకంటే మ్యారేజ్ చట్టాలు చాలా ఉన్నాయి, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, ముస్లిం మ్యారేజ్, క్రిస్టియన్, ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, వీటన్నిటిని మేము మార్చలేము కదా, అండ్ దిస్ ఈజ్ ఇప్పుడు ఇంకా టైం కాదు అని చాలా కొట్లాడారు సుప్రీంకోర్టులో. అయితే ఏంటంటే మాకు ఇల్లు రెంట్కి ఇవ్వట్లేదు కపిల్, ఒకవేళ భార్యాభర్తలు ఉంటే మాకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వట్లే, ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వట్లే, ఇవన్నీ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇవ్వరమ్మా. అంటే ఒక కపుల్కి జాయింట్ అకౌంట్ ఇవ్వట్లేదు, భార్యాభర్త ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వట్లేదు, నామినీ లాగా, ఇవన్నీ కూడా టెక్నికల్గా వాళ్ళు చూపించారు తీసుకెళ్తే. దెన్ వాళ్ళు ఏమన్నారంటే వీ నీడ్ టు చేంజ్ లాట్ ఆఫ్ లాస్, చాలా చేంజ్ చేయాల్సి వస్తుంది, అండ్ వీ హ్యావ్ నో టైమ్ లైఫ్ ఫర్ దిస్, అండ్ దీని డిస్కషన్ మళ్ళీ పెండింగ్ పెట్టారు. ఇంకేంటంటే ఇది ఓన్లీ టెక్నికల్గా చూపించింది, ఇవి సివిల్ మ్యాటర్స్ యాక్చువల్గా, అడాప్షన్, మ్యారేజ్ ఇవన్నీ. బట్ మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఇందులో వైలెన్స్ ఉంది. చాలామంది ఓంట్ బిలీవ్. నేను మొన్న ఒక రీసెర్చ్ వాలంటరీ అయ్యి నేను చేశాను కొంతమంది స్టూడెంట్స్ తోటి, సోషల్ వర్క్ స్టూడెంట్స్ తోటి. ఒక అబ్జర్వేషన్ అంటే 10 మెంబర్స్ ఒక ట్రాన్స్ ఉమెన్ తీసుకుంటే వితిన్ 25 లోపు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు భిక్షాటం ద్వారా, సెక్స్ వర్క్ ద్వారా వాళ్ళు కమాయించినదంతా కూడా 25 years లోపు వాళ్ళు ఒక 10 మంది ట్రాన్స్ ఉమెన్ తీసుకుంటే అందులో చాలామంది 80 to 90% అందరూ కూడా పార్ట్నర్స్ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు.
పార్ట్నర్స్ వదిలి వెళ్ళటమే కాకుండా వాళ్ళు సేవ్ చేసుకున్న మనీ బెగ్గింగ్ ద్వారా సెక్స్ వర్క్ ద్వారా ఒక మినిమమ్ ఇస్ 25 lakhs, మ్యాక్సిమం ఇస్ లెక్కలేదు దానికి. అంటే 25 lakhs 25 ఏజ్ లోపల వీళ్ళు ఎంతో కష్టపడి నువ్వు సేవ్ చేసుకున్నారు. ఒక లైవ్లీహుడ్ వాళ్ళకు ఉంది, ఓన్లీ భిక్షాటన సెక్స్ వర్క్ ఉంది. అట్లాంటి హార్డ్ ఎర్న్ మనీ ఎర్నింగ్స్ అన్ని తీసుకొని సేవింగ్స్ వెళ్ళిపోతే వాళ్ళు ఎట్లా బతకాలి? మళ్ళీ వాళ్ళు అదే రోడ్డుకు రావాలి, అదే భిక్షాటన అదే సెక్స్ వర్క్లోకి వెళ్ళాలి. సో ఇట్స్ వెరీ టఫ్. అండ్ ఇంకొకటి ఏమో, మీరు రిలేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ యొక్క పార్ట్నర్ దగ్గర నుంచి భరణం లాంటివి ఏమైనా తీసుకుంటారా? రీసెంట్గా రంగారెడ్డి కోర్టులో ఒక సక్సెస్ఫుల్ కేసు ఉంది, భూమి అని. ఆ రంగారెడ్డి సెషన్ కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది అంటే ఖచ్చితంగా ట్రాన్స్ ఉమెన్ని తో రిలేషన్షిప్ ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకున్నారో వాళ్ళు ఒకవేళ రిలేషన్షిప్ తెగతింపులు అయితే కనుక భరణం ఇవ్వాలని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఆ కేసెస్ అవుతున్నాయి, ఇప్పుడు సక్సెస్ అవుతున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే చాలామంది కోర్టు వరకు వెళ్ళరు. ఇది కూడా చెప్పాలి. ఈ స్టడీలో నాకు తెలిసిన అంటే ఒక విషయం ఏంటంటే విచ్ ఐ కెన్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ అనేది ఒకటి ఏంటంటే, చాలామంది ట్రాన్స్ ఉమెన్ అడిగినప్పుడు దెన్ మీకు లీగల్గా ఎందుకు మూవ్ కాలేదు అనేది, చాలామంది లీగల్గా మూవ్ కాలేదు, కోర్టుకి వెళ్ళలేదు. వాళ్ళు ఎందుకు కాలేదు అంటే, మా నీడ్ మా పార్ట్నర్ ఎవరైతే వదిలి వెళ్ళిపోయాడో అతను మళ్ళీ రావాలనే ఉంది, కానీ వాళ్ళని కోర్టుకి ఇచ్చి పైసలు గుంజాలని మాకు లేదంటే నేను అనుకున్నా ఓ అలానా అంటే అలా ఎందుకు అంటే. సో ఇది ఎలా చూడాలి అని అంటే, వాళ్ళు ప్రేమనే కోరుకుంటున్నారు, ప్రేమ కోల్పోయారు కాబట్టి జీవితంలో వాళ్ళు ఆ ప్రేమనే కోరుకుంటున్నారు, కానీ మనీ అనేది దట్ ఈస్ వెరీ సెకండరీ ఫర్ దెమ్. ఓకే, సో మీరు ఏంటంటే పర్సన్ దగ్గర నుంచి ఆ ప్రేమకి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఓకే, సో ఏదైనా ఎందుకంటే రెగ్యులర్గా మనం చూస్తూ ఉన్న ఈ కేసెస్ వరుసగా ట్రాన్స్జెండర్స్ పైన జరుగుతున్న హత్యలు కావచ్చు, మానభంగాలు కావచ్చు, లేకపోతే ఈ దోపిడీలు అనుకోవచ్చు, అండ్ ఈ డివోర్స్లు ఇవన్నీ. అందుకని మిమ్మల్ని పిలిపించడానికి కూడా మెయిన్ రీజన్ అదే. అసలు వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ ఏమైనా ఉందా? దీనికి సంబంధించి మీ కమ్యూనిటీలోని మీరు ఎటువంటి ఛార్జ్ తీసుకోబోతున్నారు? ఎందుకంటే మీరు ఒక హెడ్ లాగా ఉన్నారు, ఒక యాక్టివిస్ట్ లాగా ఉన్నారు కాబట్టి వాట్స్ యువర్ మోటివ్? మీరు ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? నెక్స్ట్ మరొక ట్రాన్స్జెండర్ దోపిడీకి గురి కాకుండా, హత్యకి గురి కాకుండా, ఇట్లా డివోర్స్ అంటే రిలేషన్లోకి వెళ్ళి ఇలా బాధపడకుండా ఉండడానికి మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి అన్న తెలుసుకోవడానికే ఇవాళ మిమ్మల్ని అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నిజంగానే మళ్ళీ ఇలాంటివి మీ దాంట్లో జరగకూడదని అయితే కోరుకుంటున్నాం. అండ్ ఏదైతే నెక్స్ట్ మీ వాళ్ళని మేము ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ద్వారా ఇంకా మేము సెల్యూట్ కొట్టే టైం కూడా వచ్చింది. సో మీరు కూడా చాలా బాగా ప్రజలకి మీ యొక్క సాయాన్ని అందజేయాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.